అంటే ఆయన వచ్చిందాక కాదు, మాకు ఇప్పటికీ ఆకలి మించిపోయిందని ఇన్ని ఇంటికి ఏది కొట్టాలి పెట్టామని చెప్పేసి చెప్పుకుని తిందామని వచ్చినాం. అందుకొరికి వెంటనే పెడితే మంచి కాదు అంటే మాకు ఇబ్బంది లేదు, మేము ఇంకేళ్ళు చూసుకుంటాం కానీ అది సదా కాదో చెప్పు అన్నాడు. ఆయన వచ్చినాక మాత్రమే మాను వాళ్ళకు లేచి వెళ్ళిపోయేటట్టు తయారైంది. వీళ్ళు నేను కూర్చొని లేచేవారికి అప్పుడు అన్నీ అది ఆన్సర్. ఇప్పుడు వెళ్ళి కొడితే తను భర్త మాట తప్పి అన్నం పెట్టక వెళ్ళగొట్టిన పాపం వస్తుంది. భర్త ఉల్లంఘన మాట పాపం వేరే, అలా వీళ్ళకు తిండి పెట్టకుండా ఇంట్లో నుంచి వీటిని గుర్తులు పెట్టి వీళ్ళ పాపం వేరే. ఈ 2-3 పాపాలు అంటున్నాయి. ఇంతవరకు సరే మరి వీళ్ళకు ఎందుకంటే ఆయన ఎవరో స్థాయి మేము ముందే ఆజ్ఞించింది పెట్టమని, నా కొరకు చూడకు పని లేదని. మరి సరే అని పెడదామని తను కూర్చొని మీ అనుకున్న ప్రకారం పెడతాను చెప్పి సరే అన్ని విస్తాలు వేసి అన్ని శాఖపాకాలన్నీ చేస్తాను. ఎవరికి 1-2 కాలు వేసిందో లేదో, ఇక 3వది మాత్రం అమ్మ ఆవు అన్నది. ఈ విధంగా వంటను మాకు కుదరదు, ఒకవేళ నువ్వు నిజంగా మాకు పెట్టాలనుకుంటే దేహం మీద వస్త్రం లేకుండా వడ్డన చేసేది ఉంటే మేము భోజనం చేస్తాం, లేకుంటే వెళ్ళిపోతుంది ఏమంటావు అనేవారికి ఒక్కసారి అది అనుకోకుండా పరిణామం చెంది ఇటువంటి కోరిక వీళ్ళు అడిగేటువంటి వాళ్ళు అవుతున్నారని చెప్పేసి వీళ్ళు ఎవరో నన్ను పరీక్ష చేసేందుకు అనుమానం వచ్చిన తర్వాత ఆమె కొంచెం మనసు దృష్టి పెట్టి చూసి వచ్చేటువంటి వాళ్ళని చూస్తే ఎవరో జ్ఞానం లేని వాళ్ళు తినగా అనిపిస్తలేదు. మంచి జ్ఞానం ఉన్న వేద పండితులు ఉన్నారు కాబట్టి ఇటువంటి వారిని పంపిస్తే ఆ మహాదోషం. కాబట్టి వీళ్ళు ఏదో నన్ను పరీక్ష కొరకి దైవ సంబుద్ధులు ఉన్నట్టున్నారు కాబట్టి సరే ఏ పరీక్ష అయినా కానీ పరీక్ష ఏదైనా కావచ్చు, కానీ భర్త ఆజ్ఞ ఉల్లంఘన కావాలి. ఒక దాని కట్టుబడితే ఆ కట్టుబడ్డ మాటకు దేహం శిథిలమైనా సరే నాశనమైనా సరే ఆ మాట పూర్తయ్యేదాకా మాత్రం పాటు ఇక్కడ అర్థమైంది. మొగడు ఏదైతే చెప్పిండో ధర్మనక అది నాడాలి. ఏది ఎంత కష్టమైనా కానీ సుఖం అంటే ఇద్దరిని ఒక్క మాట వేసుకొని ఇది మన సంసారంకు కరెక్ట్, ఇది నువ్వు నాడు, ఇది నేను నడుస్తా అని ఎప్పుడైతే అనుకున్నారో అందుకొరకే వాళ్ళు సరే అన్న మీ ఇచ్చా ఏది కోరుకుంటారో ఆ కోరిక తీరుస్తాం, మీరు వెతుకుపోయే పని లేదు, మరి మీకేం కావాలో అంటే చెప్తా బట్టలు లేకుండా మాకు వడ్డం చేస్తే తింటామని సరే అని చెప్పేసి అప్పుడు ఇంట్లో పోయి అప్పుడు అని చెప్పేసి దేవుడి దగ్గర పోయి దేవుడి ఆమె చేసుకునేది ఏమి పతిదేవాయ నమః అనేటువంటి మంత్రమే ఆమెకు రక్ష. వేరే దేవుడు లేడు, వేరే పూజ లేదు, వేరే అక్షరం లేదు, వేరే మంత్రం లేదు, ఒకటే మంత్రం, ఒకటే పంచాక్షర మంత్రం పతిదేవాయ నమః. అందుకని దాన్నే చేసుకుంటూ ఉండేటువంటిది అవుతుంది. ఎప్పుడైతే మాకు పోయిందో వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇటువంటి పరీక్ష ఏం చేయాలనేటువంటి దానికి పరిష్కారం చెప్పేవాడు మూడో మనిషి లేడు కదా. మూడో మనిషి ఎక్కడున్నా మాట్లాడదామంటే మాట్లాడాలి నేటి కాలం తిరంగా. అందుకొరికి సరే ఇదే మనసే మాట్లాడుతుంది. అదే ఆ కాలంలో మనం ఏమంటాం దీన్ని సెల్లు అంట, మనసే సెల్లు ఉండే అప్పటికి. అందుకొరికి అప్పుడు మనసు లోపల బతి ఆలోచన చేసి అంతా నీదే భారం వాడి విధంగా కోరుకున్నారు కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు మూర్ఖులైతే కాదు కాబట్టి తెలివి ఉన్నా కానీ అటువంటి కోరికొట్టేవాళ్ళు కన్న పిల్లలే కోరుతారు. కన్న పిల్లలు అంటే ఏడాది 2 నెలలు పాలు తాగే పిల్లలు, వాళ్ళు ఏదంటే అది ఇవ్వాలి, ఇస్తేనే అక్కడ దాకా అన్ని ఇచ్చేస్తారు, పాడేస్తారు, పలగొట్టేస్తారు. అందుకని పిల్లల్ని సముదాయించాలంటే వాళ్ళన్న ప్రకారం చేస్తే ఒక దెబ్బకి అనిగిపోతుంది. దానికి వేరే మళ్ళీ నేర్చులు ఉంటుంది, మారా ఉంటుంది, చేసుకుంటుంది. అందుకనికి వీళ్ళు కూడా అటువంటి పిల్లలే అనుకుంటారు అని చెప్పేసి మనసులో మన సంకల్పం చేసుకుని పతిదేవాలయం అని చెప్పేసి నీళ్ళు సంకల్పం చేసి విడిచిందో విడిచే వరకు అది తీసుకొని వచ్చింది బట్టలు విడిచేసి సామాన్ తీసుకొచ్చే వరకు ఏమైందంటే ఆమె అక్కడ సంకల్పం చేసి నీళ్ళు విడిచే వరకు ఇక్కడ
వీళ్ళు ముగ్గురు పీటల మీద పిల్లవాళ్ళ ఏడుపులు ఏడ్చడం ఎందుకు అంటే ఆకలితో వచ్చింది కాబట్టి ఆకలి అయితే ఏ పిల్లలు ఏడని ఏడుస్తారు నవ్వంటే ఏం నవ్వుతారు వాళ్ళు ఎంత నవ్వించినా నగరు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఏడ్చే వరకు అప్పుడు మళ్ళీ లోపలికి పోయి బట్ట కట్టుకొని వచ్చి అప్పుడు వీళ్ళకి పాలు కావాలి అని చెప్పేసి మీ కడుపు నింపుకోవాలంటే మీరు ఉపాయం చూసుకోండి అని ఎప్పుడైతే అనుకున్నదో అనుకునేసరికి ఆమెకు స్తన్యపానం వచ్చేటువంటిది ఏంది వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ కడుపులు నింపే వరకు ఒకరికొకరు హాయిగా ఏడుపులు బంద్ అయిపోయింది తృప్తి ఇక అప్పుడు ఏమైంది కడుపు నిండే వరకు నిద్ర వస్తుంది పిల్లగాళ్ళకి మళ్ళీ అయితే ఇక నిద్రనే కావాలి 24 గంటల నిద్రనే అందుకొరకే వాళ్ళకి నిద్రపోతున్నారంటే వీళ్ళ పడుకోబెట్టడానికి ఏమున్నది ఇంట్లో ఏమి లేదు అప్పుడు వీళ్ళ ఏడుపులు విని చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా ఒక్కరు కానీ ఇద్దరు కాదు ముగ్గురు ఏడుపులు ఒక ఏడుపుకే అబ్బాయి ఏమి నొప్పిలో ఏడుస్తా అంటామైతే ముగ్గురు ఏడుపుల వరకు అది పక్క ఇళ్ళలో కూడా వినవచ్చే వరకు వాళ్ళందరూ ఎవరు చుట్టాలు వచ్చినా పక్కాలు వచ్చినా అని చెప్పేసి వచ్చింది మాట వచ్చే వరకు ముగ్గురు పిల్లలు చూసి అసలు ఏమైంది ముగ్గురు పిల్లలు ఎవరైతే చుట్టాలు పక్కాలేదు అంటే అప్పుడు నా పిల్లలే అన్నది కాదు నీకు ఒకటే పిల్లనే లేని ముగ్గురు పిల్లలు నీకు నా పిల్లలు అంటున్నావు ఎట్లా ఈ సంగతి అంటే ఈ విధంగా జరిగింది అనేటువంటి సాధులు వచ్చినైతే చూసినాం మేము కానీ వాళ్ళు ఇట్లా మారిందంటే వాళ్ళకు కూడా ఆశ్చర్యం మరి సరే వీళ్ళ పిల్లల్ని ఎట్లా వండబెడదాం అంటే మరి తొట్టె కావాలి కదా తొట్టె అంటే ఎవరిళ్ళలో ఉన్న తొట్టెలు వాళ్ళు తెచ్చి 3 తొట్టెలు దానికి పిల్లగాళ్ళకి తెచ్చి పండబెట్టి ముగ్గురిని కూడా